Hello students. Hello students. How are you? Hello students. How are you all? Fine, sir. Fine, sir. Fine, sir. Okay. So you're all foundation students, huh? Yes, sir. So today we are commencing the class of business correspondence and reporting. Business correspondence and reporting. Okay. Okay, sir. Okay. Then what is the importance of this paper? Why do you study this paper? Can't we complete your foundation course without this paper? Answer anyone? అలా చెప్పినప్పుడు ఎవరో ఒకరు పికప్ చేసుకోవచ్చు. ఎవరో ఒకరు వాళ్ళని చెప్పి ఆ పేరు పిలిచి చెప్పమని. మానస, హలో మానస. Yes, sir. What is the importance of this paper? Just guess. Why do we study this paper? Business correspondence Basic and reporting. English. Tell me whether it is right or wrong. You tell me. Basic English we can learn. Okay. Akash, can you tell? Akash, To improve, sir. can you guess the answer? నువ్వు చెప్పగలవా? మనకి ఈ పేపర్ ఎందుకు? ఈ పేపర్ లేకుండా మనం ఫౌండేషన్ కోర్స్ పూర్తి చేయలేమా? అమిత, నువ్వు చెప్పగలవా? కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, సార్. వెరీ గుడ్. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఒక బిజినెస్ అన్న తర్వాత అందులో చాలా స్థాయిలు ఉంటాయి. దెర్ బి మెనీ స్టేజెస్ ఇన్ బిజినెస్, ఫ్రమ్ డౌన్ టు టాప్ అండ్ ప్యారలల్ గా కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఒక సంస్థలో జరిగే విషయాన్ని కింద నుంచి పైకి తెలిపేయాలన్నా, పై నుంచి కిందకి తెలియజేయాలన్నా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్? అసలు ఈ డేటా అనేది కిందకి పైకి ఎందుకు వెళ్ళాలి? ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ కి ఉపయోగపడుతుంది. డెసిషన్ మేకింగ్ అని లేకపోతే, టైమ్లీ డెసిషన్ మేకింగ్ అని లేకపోయినట్లయితే బిజినెస్ లో అవరోధాలు ఏర్పడతాయి, ప్రోగ్రెసివ్ ఉండదు. అంతేనా మానస? హలో మానస, కే మానస. Yes, sir. Yes, sir. అందువల్ల ఈ కమ్యూనికేషన్ అనేది మనకి ఈ కరికులంలో ఒక పార్ట్గా చేర్చదగింది. దీంట్లో బేసిక్ ఫండమెంటల్ ఇంగ్లీష్, అది మరి మీరు ఇంటర్మీడియట్లో ఏమేమి చదువుకున్నారో ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఫస్ట్ క్లాసులో మీరు అంతకుముందు ఇంటర్మీడియట్లో చదివినవన్నీ గ్రామర్ పరంగా ఒక్కసారి మనం రిఫ్రెష్ చేసుకుందాం, సరేనా? Okay, sir. ఇప్పుడు ఇంగ్లీష్ లో లెటర్స్ 26 లెటర్స్. ఓకే, ఈ 26 లెటర్స్ ని మనము ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ గా విభజించారు. ఈ ఓవెల్స్ కి కాన్సోనెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఓవెల్స్ ఇండిపెండెంట్ గా పలకగలుగుతాయి, ఏ, ఈ, ఐ, ఓ, యు. కాన్సోనెంట్స్ అంటే విడిగా వాటికి ఉచ్చారణ ఉండకపోవచ్చు. డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ అని ఉంటే కానీ ఇవి
వొవెల్స్ సపోర్ట్ ఉంటేనే సిలబల్ గా మారుతాయి. సిలబల్ అంటే ఇక్కడ వా ట, ఈ వా అనేది ఒక సిలబల్ అవుతుంది. ఈ డబ్ల్యూ దేని సహాయంతో పూర్తవుతుంది? ఇది ఏ సహాయంతో పూర్తవుతుంది? డబ్ల్యూఏ వా. టిఈఆర్ ట, ఇది ఒక సిలబల్. అర్థమవుతుందా అమిత? అర్థమవుతుంది ఇప్పుడు చెప్పింది మీకు? 26 ఆల్ఫాబెట్స్ లో ఓవెల్స్ గాను కాన్సోనెంట్స్ గాను విభజించారు. అంటే తెలుగులో ఓవెల్స్ ని అచ్చులు అంటారు, కాన్సోనెంట్స్ ని హల్లులు అంటారు. ఈ అచ్చులు వచ్చేసి ఏఈఐఓయు, మిగతావి అన్ని కాన్సోనెంట్స్. ఒక వర్డ్ మనకి ఇప్పుడు లెటర్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం వర్డ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. వర్డ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్. గ్రూప్ ఆఫ్ లెటర్స్. జస్ట్ సింపుల్ గా గ్రూప్ ఆఫ్ లెటర్స్ అంటే సరిపోతుందా? TWY, ఇది కూడా గ్రూప్ ఆఫ్ లెటర్సే కదా. దీన్ని వర్డ్ అనొచ్చా మనము? దిశా జైన్, No, sir. ఎందుకు? Of meaning nature. Very good, very good. Any word which is a group of letters that should give a meaning, complete meaning. For example, BOX, this is the group of letters. So this is giving a complete meaning. So this we can call it as a word. Next, sentence. Can anyone? Sai Ramya, can you say what is a sentence? Just we are refreshing. We are refreshing the knowledge. మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకుంది ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. సాయి రమ్య, కెన్ యూ సే వాట్ ఈస్ మీనింగ్ బై సెంటెన్స్? Yes, sir. సెంటెన్స్ అంటే ఏంటి చెప్పగలవా? Group of words, sir, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, which are combined together to give a perfect meaning. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సెంటెన్స్ గురించి మనం తెలుసుకున్నాం. సెంటెన్స్ లో ఒక సెంటెన్స్ ఏర్పడాలంటే అందుట్లో ఏమేం కావాలి? మీరు మెయిన్ గా మీకు ఎవరికి తెలుసా? ఆకాంక్ష, నువ్వు చెప్పగలవా? ఒక సెంటెన్స్ లో ఏమేమి ఉంటాయి? ఆకాంక్ష, నువ్వు చెప్పగలవా? ఐశ్వర్య, నువ్వు చెప్పగలవా? రోహిత్, ఓకే, చెప్పగలవా? ఒక సెంటెన్స్ లో ఏమేమి ఉంటాయి చెప్పగలవా? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. వెరీ గుడ్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. వెరీ గుడ్. అయితే వీటికి మనం ఇవి నేర్చుకోబోయే ముందు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, మీరు ఎప్పుడు విన్నారా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏమేమి వస్తాయి మనకి? రేష్మా చల్లా, మీరు చెప్పగలరా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. రేష్మా, అభిషేక్, నువ్వు చెప్పగలవా? రాజ్ అభిషేక్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సరే, మీకు వినిపిస్తుంది నేను చెప్పేది? Yes, sir. హలో, ఓకే ఓకే. అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎవరు చెప్పలేరా? గుర్తులేదు ఎవరికి? వెరీ గుడ్. నౌను, నౌను, ప్రొనౌను, verb, అడ్వర్బ్, అడ్జెక్టివ్. వెర్బ్, యాడ్వర్బ్, adjective, అడ్జెక్టివ్. నెక్స్ట్, preposition, వెరీ గుడ్. ప్రిపోజిషన్, conjunction, కంజంక్షన్, interjection. వెరీ గుడ్.
కంజంక్షన్, ఇంటర్జంక్షన్. సరే, ఇప్పుడు ఒక్కో దాని నుంచి క్లుప్తంగా చెప్పుకుందాం, సరేనా? నౌన్ అంటే ఏదైనా ఒక వస్తువుకి కానీ మనం చూసిన దానికి మనం ఒక పేరు పెట్టగలిగితే దాన్ని నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పెన్ను, పెన్సిల్, రామ, సీత, బుక్కు. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము, మనం చూసిన ఒక వస్తువుకి మనం ఒక నేమ్ చేసాం, దీన్ని నౌన్ అని అంటాం. దీన్ని నౌన్ అంటాం. తెలుగులో మేము ఏమంటాము, నామవాచకం అంటాం. అంటే మనం ఇంగ్లీష్ గ్రామర్ పరంగా సిస్టమేటిక్గా డెవలప్ అవ్వాలంటే దాని ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా, ఏది నామవాచకం, ఏది క్రియ, ఏది కర్మధారయం, ఇవన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. దీంట్లో మళ్ళీ రకరకాలు ఉంటాయి అన్నమాట. నౌన్ గురించి చెప్పుకున్నాం కదా. నౌన్ అంటే ఏదైనా మనం ఒక వస్తువుగా మనం పేరు పెట్టగలిగితే దాన్ని నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నౌన్లో ఈ నౌన్స్ని మళ్ళీ 4 రకాలు చేసుకోవచ్చు. ఒకటి ప్రాపర్ నౌను, 2 అబ్స్ట్రాక్ట్ నౌను, 3 కలెక్టివ్ నౌను, 4 మెటీరియల్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఒక ఊరి పేరు కానీ, ఒక మనిషి పేరు కానీ, ఒక ఊరి పేరు, మనిషి పేరు, ఒక బజార్ పేరు, అట్లా మనం ప్రత్యేకించి కానీ పెట్టగలిగితే ఒక ప్రాపర్ నౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు, మన మనుషుల పేర్లు చెప్పుకోవచ్చు. రామ, అభిషేక్. అంటే ఒక బాయ్కి మనం ఒక పేరు పెట్టాం, ఆ పేరేంటి, అభిషేక్. అట్లాగే గర్ల్కి ఒక పేరు పెట్టాం అనుకో, సీత. ఇది ప్రాపర్ పేరు, ప్రాపర్ నౌన్ అంటాం. అదే ఒక విలేజ్కి మనం ఊరి పేరు పెట్టాం అనుకో, కాకినాడ, ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. టౌన్ అనేది కామన్ నౌన్. టౌన్ అంటే ఏ టౌన్ అయినా కావచ్చు. దీనికి మనము ఒక పేరు పెట్టాం కనుక ఇది కాకినాడ, ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే బాయ్ అనేది ఏ బాయ్ అయినా కావచ్చు, ఆ బాయ్కి మనము ఒక పేరు పెట్టినట్టయితే అది అభిషేక్ అవుతుంది. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇది ఒక క్వాలిటీ, ఇది మనం అనుభవించవచ్చు కానీ మనం కంటితో చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్, అబ్స్ట్రాక్ట్ నౌన్ కైండ్నెస్, తర్వాత మనం ఒక మనిషిని తాకామనుకో, తాకితే మనకి స్పర్శ తగులుతుంది, కానీ స్పర్శని మనం కంటితో చూడలేము, కానీ మనం వీ కెన్ ఫీల్, టచ్, టేస్ట్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనకి కంటికి కనపడదు కానీ మనం దాన్ని ఫీల్ కావచ్చు, అది ఒక క్వాలిటీ అయి ఉంటుంది అన్నమాట, అదొక గుణం. అంటే కైండ్నెస్, టచ్, టేస్ట్. ఇంకా మీరు చెప్పగలరా ఒకళ్ళు? కార్తికేశ్వర్, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇంకొక ఎగ్జాంపుల్ నువ్వు చెప్పగలవా? పావర్టీ, పేదరికం మన కంటికి కనపడదు కానీ అది మనం అనుభవించవచ్చు, ఫీల్ కావచ్చు. అలాగే నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ అంటే ఒకే రకమైనటువంటి వస్తువులు ఒక గుంపుగా ఉన్నాయి అనుకోండి, వీటన్నిటి కలిపి మనము ఒక పేరు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద్రాక్ష విడిగా ఉంటే గ్రేప్ అంటాం. ఈ అనేక ద్రాక్ష పళ్ళు కలిసి ఒకే గుత్తిలో ఉందన్నాం అనుకో, దీన్ని బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటాం. ఇక్కడ బంచ్ అనేది ఏం చేసాము, ఈ గ్రేప్స్ అన్నిటి కలిపి మనము ఒక పేరు పెట్టాం, నౌన్. దీన్ని కలెక్టివ్ నౌన్ అంటాం.
ఓకే, అలాగే బనానాస్ అన్ని కలిపి ఒకే గుర్తుగా ఉంటుంది. దీన్ని హ్యాండ్ ఆఫ్ బనానాస్ అంటాం. హ్యాండ్ ఆఫ్ బనానాస్. ఇదొక బనానా, ఇదొక బనానా, ఇదొక బనానా, ఇదొక బనానా, ఇవన్నీ కలిపేసి మనం ఏం చేసాము, కలెక్టివ్ గా వీటన్నిటి కలిపి ఒకటే మన పేరు పెట్టాం. దీన్ని హ్యాండ్ ఆఫ్ బనానా. ఇక్కడ హ్యాండ్ అనేది ఏంటి, కలెక్టివ్ నౌన్ అవుతుంది. మణికంఠ, కలెక్టివ్ నౌన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవు ఇంకోటి? మణికంఠ కే, వినిపిస్తున్నా మణికంఠ? హెడ్ ఆఫ్ బఫెలోస్. హెడ్ అంటే గుంపు. దీన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. అట్లాగే మెటీరియల్ నౌన్. మనం ఎన్నో మెటీరియల్స్ చూస్తుంటాం. గోల్డ్, సిల్వర్, ఐరన్, సిమెంట్, ఈ మెటీరియల్స్కి మనం పేర్లు పెడుతుంటాం. దీన్ని మెటీరియల్ నౌన్ అంటాం. ఇది నౌన్ గురించి క్లుప్తంగా. ఇప్పటి వరకు మనము వేటి గురించి చూసుకున్నాము. ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాము? పి అన్నపూర్ణ, వొవెల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ కాన్సోనెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ సిలబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాము. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ గురించి తెలుసుకున్నాము. నౌన్ లో 4 రకాలని తెలుసుకున్నాము. నౌన్ తర్వాత వెర్బ్. వెర్బ్ అంటే ఏదైనా ఒక పని, యాక్టివిటీ ఆర్ స్టేట్. స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇవిగా దాని స్థితి. సబ్జెక్ట్ కానీ నౌన్ కానీ అది ఏ పొజిషన్లో ఉంది, అది ఏం పని చేసింది అని తెలుసుకునేదాన్ని మనం వెర్బ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ ఏట్ an యాపిల్. ఇక్కడ ఏట్ అనే రామ అనేది నౌన్, ఇది ప్రాపర్ నౌన్. కానీ ఈ సెంటెన్స్ లో ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఈ ఏట్ అనేది, యాపిల్ అనేది, యాపిల్ని ఏం చేశాడు, రామ తిన్నాడు. ఇక్కడ తినేది అనేది వెర్బ్, ఇది క్రియ అవుతుంది. రామ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, యాపిల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఏం పని చేసిందని ప్రశ్న చేసుకుంటే వచ్చే ఆన్సర్ వెర్బ్. ఒక సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్టు అది ఏం పని చేసింది అని మీరు క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సరే వెర్బ్ అవుతుంది. ఇప్పుడు ఫండమెంటల్ అర్థమైందా? రాజ్ అభిషేక్, హలో. Yes, sir. ఇప్పుడు వెర్బ్ అంటే నీకు ఏమర్థమైంది చెప్పండి. సబ్జెక్ట్ ఏం చేస్తుందో అది డిఫైన్ చేసేది వర్బ్, సార్. అది వెర్బ్ అవుతుంది. ఇక వెర్బులు అన్ని రకాల తర్వాత మనం చెప్పుకుందాం. వెర్బ్ అంటే ఏదైనా ఒక పని చేయడానికి, ఒక పనిని మనం వెర్బ్ అంటాం. నెక్స్ట్ ప్రొనౌన్. వెర్బ్ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం ఏం చెప్పుకున్నాం, ప్రొనౌన్ చెప్పుకున్నాం. ప్రొనౌన్ అంటే ఏంటి, వెర్బ్ కి బదులుగా వాడేదాన్ని మనం, నౌన్ కి మారుగా మనం ఉపయోగించేదాన్ని ప్రొనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ ఏట్ an యాపిల్ అన్నాం. ఇక్కడ మనం he ate an apple. ఇక్కడ హీ అంటే ఎవరు, రామాకు బదులుగా మనం ఏం వాడాం, హీ వాడాం. అట్లాగే
సీతకు బదులుగా షీ వాడతాం. దీన్ని మనం ప్రొనౌన్ అంటాం. రామకు బదులుగా హీ వాడాము, సీతకు బదులుగా షీ వాడాము. వీటిని మనం ప్రొనౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ సారీ రామాయణ, ది రామాయణ ఈజ్ ఏ హోలీ బుక్. దిస్ ఈజ్ ఏ గుడ్ బుక్ అన్నాం అనుకో, ఇక్కడ ఈ రామాయణం గురించి చెప్తున్నాం. మనం దిస్ ఈజ్ ఏ గుడ్ బుక్ అనేది మనం రామాయణం గురించి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ దిస్ అనేది దేనికి బదులుగా వాడాము? రామాయణానికి బదులుగా మనం దిస్ వాడాము. కాబట్టి ఇది కూడా మనం ప్రొనౌన్ కింద చెప్పుకుంటాం. ఏదైనా సరే నౌన్కి బదులుగా మనం ఏదైనా ఒక పదాన్ని మనం వాడామంటే దాన్ని ప్రొనౌన్ అంటాం. నెక్స్ట్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? నౌన్ యొక్క క్వాలిటీని తెలిపేదాన్ని, నౌన్ యొక్క క్వాలిటీని తెలిపేదాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. అది ఎలాంటిది? నౌన్ మీద మనం క్వశ్చన్ ఎలాంటిది, ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉంది అని మనం క్వశ్చన్ చేసుకున్నాం అనుకో, దానికి వచ్చే ఆన్సరే యాడ్జెక్టివ్. అంటే తెలుగులో మనం దీన్ని విశేషణం అంటాం. అది ఎలాంటిది చెప్పుకోవడానికి. ఇక్కడ దిస్ ఈజ్ ఏ రెడ్ పెన్. ఇక్కడ దిస్ అనేది మనం ప్రొనౌన్ అనుకుంటే, అంటే ఒక పెన్ను చూపిస్తూ ఇది ఇది ఏ కలర్లో ఉంది అనుకున్నాం. ఎలాంటిది? ఇది రెడ్ పెన్. ఈ పెన్ను గురించి మనం ఏం చెప్పుకుంటున్నాము? ఇది రెడ్ పెన్. ఈ రెడ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అట్లాగే హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? ఈ బాయ్ గురించి చెప్పుకున్నాం. దీని మీద మనం ఏం క్వశ్చన్ వేసుకున్నాం? ఎలాంటి వాడు అని క్వశ్చన్ వేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? గుడ్. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఐశ్వర్య పి చెప్పగలవా? ఐశ్వర్య పి. సార్, యాడ్జెక్టివ్ అంటే ఏమి అర్థమైంది నీకు? యాడ్జెక్టివ్ అన్నది క్వాలిటీ సార్. ఒక సబ్జెక్ట్ మీద, ఒక నౌన్ మీద కానీ ఒక ప్రొనౌన్ మీద కానీ అది ఎలాంటిది అని మనం క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సర్ యాడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ యాడ్వర్బ్కి వెళ్దాం. ఇందాక మనం వెర్బ్ అంటే ఒక క్రియ, వెర్బ్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? ఒక పని అనుకున్నాము. ఈ పని దీని మీద, ఈ వెర్బ్ మీద మనం క్వశ్చన్ వేసుకోండి. ఒకటి ఎలా, ఏ విధంగా అని ప్రశ్న వేసుకున్నాం అనుకో, దానికి వచ్చే ఆన్సరు యాడ్వర్బ్ అవుతుంది. దీనికి వచ్చే ఆన్సరే యాడ్వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ రన్స్ క్విక్లీ. హీ రన్స్ క్విక్లీ. The horse walk slowly అన్నాం అనుకో, ఇక్కడ రన్ ఏదైనా ఏమవుతుంది? వెర్బ్ అవుతుంది. ఈ వెర్బ్ మీద మనం క్వశ్చన్ వేసుకుంటున్నాం. ఈ ఏ విధంగా పరిగెత్తింది? ఇది ఏ విధంగా పరిగెత్తింది? క్విక్లీ. అట్లాగే ఇక్కడ హార్స్ ఏ విధంగా నడిచింది? స్లోలీ. అంటే ఇది ఈ వెర్బ్ మీద మనం క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సరే ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ పేర్లోనే ఉంది, వెర్బ్కి యాడ్ కొంచెం చేర్చండి. ఏం చేర్చాలి? దాని క్వాలిటీ ఎలా ఉంది. అందువలన దీన్ని మనం యాడ్వర్బ్ అన్నాం. ఓకే, యాడ్వర్బ్ క్లియర్ అయిందా రమ్య గారు? సాయి రమ్య, Yes, sir. యాడ్వర్బ్ అంటే ఏమర్థం చెప్పండి మీకు? Verb యొక్క క్వాలిటీ డిస్క్రైబ్ చేస్తుంది సార్. ఓకే, రైట్. ఏ విధంగా? సో ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నాము? నౌన్ అంటే తెలుసుకున్నాము, వెర్బ్ అంటే తెలుసుకున్నాము, ప్రొనౌన్ అంటే తెలుసుకున్నాము, యాడ్జెక్టివ్ తెలుసుకున్నాము, యాడ్వర్బ్ తెలుసుకున్నాము. నెక్స్ట్ కంజంక్షన్.
నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే రెండు సబ్జెక్టుని కలిపేటువంటి లింక్, బ్రిడ్జ్ లాంటిది. రెండు సబ్జెక్టులు కానీ రెండు సెంటెన్స్లు కానీ నడిపేదాన్ని కలిపేదాన్ని దీన్ని కంజంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ ఏ గుడ్ బాయ్. He is a poor boy. ఇవి రెండు ఈ బాయ్ గురించి మనం చెప్పుకున్నాం. హీఈస్ ఏ గుడ్ బాయ్, హీఈస్ ఏ పూర్ బాయ్. ఈ రెండింటిని కలిపి మనం చెప్పగలిగాం అనుకో, ఒక పదం దీన్ని ఈ రెండింటిని కలుపుతుంది. హీఈస్ గుడ్ అండ్ పూర్ బాయ్. ఇక్కడ ఈ అన్ని అనేటువంటిది ఈ రెండు సెంటెన్స్లు కలుపుతుంది. హీఈస్ ఎ గుడ్ అండ్ పూర్ బాయ్. ఈ అండ్ అనేది ఏంటువంటిది ఇక్కడ కంజంక్షన్ అని చెప్పుకుంటున్నాం. రెండు పదాలని కానీ రెండు సెంటెన్స్లు కానీ కలిపి చెప్పేదాన్ని మనం కంజంక్షన్ అంటాం. ఇక్కడ అట్లాగే ఇంకోటి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు? Rama is clever. Rama is adamant. అంటే రామ తెలివైనడే కానీ కాస్త పెరసరం అనే వ్యక్తి, అడమెంట్ అనేది చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక పదం రాస్తాం. ఎట్లా రాసుకోవచ్చు? రామ ఈజ్ క్లెవర్ బట్ అడమెంట్. రామం తెలివైన వాడే కానీ కొంచెం పెరసరమైన పిల్లవాడు, మూర్ఖుడు అనే అర్థంలో మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఈ రెండింటిని ఈ రెండు అడ్జెక్టివ్స్ని కానీ రెండు నౌన్స్ని కానీ రెండు సెంటెన్స్లు కానీ కలపడానికి ఉపయోగపడే పదాన్ని మనం కంజంక్షన్ అని చెప్పుకుంటాం. మనం ఈ మధ్యలో ప్రిపోజిషన్ ఒకటి మిస్ అయ్యాం. ప్రిపోజిషన్ అంటే సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి ఉన్న సంబంధాన్ని ఇది తెలియచేస్తుంది. సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి ఉన్న సంబంధం ఏ విధంగా ఏ పొజిషన్ ఉంది తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ది బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. ది బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. ఇక్కడ బుక్కి ఇక్కడ సబ్జెక్టు, ఈ టేబుల్ ఆబ్జెక్ట్. ఈ రెండింటి సంబంధం ఎక్కడుంది? ఈ బుక్ అనేది ఎక్కడుంది? లోపల ఉందా, పైన ఉందా, ఎక్కడుందని తెలిపేసేసి ఈ ఆన్ అనేది తెలియజేస్తుంది. దీన్ని మనం ప్రిపోజిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ది వాటర్ ఈజ్ ఇన్ ది జగ్. ఇక్కడ వాటర్ సబ్జెక్టు, జగ్ అనేది ఆబ్జెక్టు. ఈ రెండింటి సంబంధం ఏంటి? వాటర్ ఎక్కడుంది? ఇన్ ది జగ్. సో దీన్ని మనం ప్రిపోజిషన్ అంటాం. ఈ రెండింటికి సంబంధాన్ని తెలియజేసేది ప్రిపోజిషన్ అంటాం. అట్లాగే ది వాటర్ ఫ్లోస్ ఓవర్ ది బ్రిడ్జ్. ఇక్కడ వాటర్ దేని మీదుగా ప్రవహిస్తుంది? ఇక్కడ వాటర్ అనేది సబ్జెక్టు, బ్రిడ్జ్ అనేది ఆబ్జెక్టు, ఓవర్ అనేది మీదుగా, అక్కడ మూమెంట్ ఉంది మీదుగా, కాబట్టి ఇది ఓవర్ అనేటువంటిది ప్రిపోజిషన్. సో మనము ఇప్పటివరకు నౌన్ అంటే ఏం చెప్పుకున్నాము, ప్రొనౌన్ అంటే చెప్పుకున్నాము, వెర్బ్ అంటే చెప్పుకున్నాము, ప్రిపోజిషన్ చెప్పుకున్నాము, అడ్జెక్టివ్ చెప్పుకున్నాము, అడ్వర్బ్ చెప్పుకున్నాము. ఇక మనకి ఇంటర్జంక్షన్ ఒకటి మిగిలిపోయింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఇంటర్జంక్షన్ అనేటువంటిది మన ప్రమేయం లేకుండా ఏదైనా మనం ఆశ్చర్యానికో భయానికో అద్భుతానికో మనం గురి అయినప్పుడు మనకి నోటంలో మనకు తెలియకుండానే కొన్ని పదాలు వస్తుంటాయి. ఆ పదాలని తెలుగులో అనేది మనం ఆశ్చర్యార్థకం అంటాం. ఆశ్చర్యార్థకం.
దీన్ని మనం గుర్తు ఈ విధంగా చూపిస్తాం. ఆశ్చర్యార్థకానికి గుర్తు ఈ విధంగా చూపిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆహా, ఓ, హుర్రే. ఏదో బాధ వచ్చినప్పుడు అలాస్, అయ్యో అని మన తెలుగులో అయితే అయ్యో అంటాం. ఓ, మనం పెద్ద బిల్డింగ్ చూసాం అనుకో, చాలా పెద్ద పొడవు, ఓ వాట్స్ ఏ గ్రేట్ బిల్డింగ్ ఇట్ ఈస్, వాట్స్ ఏ హైయెస్ట్ బిల్డింగ్ ఇట్ ఈస్, ఇట్లా మనం చెప్పుకుంటాం. అలాగే అనుకోకుండా మనం ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ ఎవరైనా గెలిచారనుకో, హుర్రే అనుకో మనం గట్టిగా అరెస్ట్ చేస్తాం. ఇలాంటివన్నీ కూడా మనం ఇంటర్జంక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంటర్జంక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీకు కొంత ఐడియా వచ్చి ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం చెప్పుకున్న తర్వాత మనం వేటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మనం రాసే సెంటెన్స్లో ఏమేమి ఉండాలి, వాటికి ఉన్న సంబంధం ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుంటుంది. సరే, మనం రాసేటువంటి సెంటెన్స్ వేటి కలయిక. మీరు అన్నట్లుగా సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది, క్లాజ్ ఉంటుంది. ఒక సెంటెన్స్ లో సబ్జెక్టు, ప్రెడికేట్, క్లాజ్. సబ్జెక్ట్ అనేది మనం ఎవరి గురించి చెప్తున్నాం అనేటువంటిది అది మన సబ్జెక్ట్. ప్రెడికేట్ ఏంటి? ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ప్రెడికేట్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్, మీనింగ్ ఇస్తుంది. దీనికి ఒక మీనింగ్ ఉంటుంది, కానీ కంప్లీట్ సెన్స్ ఉండదు. కంప్లీట్ సెన్స్ అనేటువంటిది నో కంప్లీట్ సెన్స్. క్లాజ్ అంటే ఏంటి? సబ్జెక్టు ప్లస్ ప్రెడికేట్ ఈ రెండు ఉండి పూర్తి మీనింగ్ వస్తే ఫుల్ మీనింగ్ ఉండాలి. ఫుల్ మీనింగ్ అని వచ్చినప్పటికీ దీన్ని సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ కలిపి మనం క్లాజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ ఈజ్ వర్కింగ్. రామ ఈజ్ వర్కింగ్. రామ అనేది సబ్జెక్ట్ మనకు తెలుసు. ప్రెడికేట్ ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈజ్ వర్కింగ్, రెండు పదాలు ఉన్నాయి. పని చేస్తున్నాడు, దీనికి మీనింగ్ ఉంది. ఏం పని చేస్తున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడు అని మనం క్వశ్చన్ చేసుకుంటే దానికి ఆన్సర్ రాదు. సో ఇట్స్ ఏ ప్రెడికేట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ which is having a certain meaning, but it do not gives any complete sense. సెంటెన్స్ దేంతో ఏర్పడి ఉంటుంది? సబ్జెక్ట్ ఉండాలి ప్లస్ ప్రెడికేట్ ఉండాలి. ఈ రెండుటి కలిపి, సబ్జెక్ట్ ప్రెడికేట్ ని కలిపి మనం క్లాజ్ అంటాం. In the north, the well. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? కార్తికేశ్వర్. ఇప్పుడు నేను రాసిన సెంటెన్స్ లో ది వెల్ ఈజ్ ఇన్ ది నార్త్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏమవుతుంది? ది వెల్. వెరీ గుడ్. ప్రెడికేట్ ఏమవుతుంది? ఈజ్ ఇన్ ది నార్త్. ది వెల్ ఈజ్ ఇన్ ది నార్త్. ఇన్ ది నార్త్ అనేటువంటిది ప్రెడికేట్. ఈ ఈజ్ అనేటువంటిది ఆక్సిలరీ వెర్బ్. ఆక్సిలరీ సపోర్టింగ్ వెర్బ్ అని కూడా అంటారు. ఆక్సిలరీ వెర్బ్ అంటారు, లేకపోతే సపోర్టింగ్ వెర్బ్ అంటారు. ఇన్ ది నార్త్, ఉత్తరంలో ఉంది. ఉత్తరంలో ఏముంది? వెల్ ఉంది. ఇది
well, ఇంత వరకు దీని అర్థం చూసుకున్నట్లయితే మనకి మీనింగ్ ఉంది దీనికి, కానీ అచ్చంగా ఇండిపెండెంట్ గా దీనికి ఒక సెంటెన్స్, దీనికి ఒక కంప్లీట్ సెన్స్ ఏమైనా ఉందా? మనం దాని మీద మనం క్వశ్చన్ వేసుకున్నాం అనుకో, ఆన్సర్ ఏం లేదు. సో ఇట్లా ఈ విధంగా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ ఉంటుంది కానీ కంప్లీట్ సెన్స్ ఉండదు. అది దీన్ని మనం ప్రెడికేట్ అంటాం, దీన్ని మనం సబ్జెక్ట్ అంటాం. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? ఇది క్లాజ్ అవుతుంది, క్లాజ్ అవుతుంది. మళ్ళీ ఇవన్నీ మన డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఇది మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు, ఇవన్నీ విడిగా చదువుతాం. ఇది మనం ఓవరాల్గా మనం మీకు అసలు ముందు ఫండమెంటల్ ఫౌండేషన్ గురించి ఇవన్నీ ఒకసారి మనం రిఫ్రెష్ చేసుకున్నాం. మీరు అప్పుడు చదువుకున్నాయే మనం ఒకసారి చేస్తాం అన్నమాట. సరే, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి వాక్యం ఒక సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, మనకి తెలుగుకి ఇంగ్లీష్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీష్లో వచ్చినట్లయితే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ వస్తుంది. అదే తెలుగులో అయితే సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్ అవుతుంది. ఇది ఎట్లాగా? హీ క్లోజ్డ్ ది డోర్. ఇక్కడ ఎవరు చేశారు ఈ పని? హీ. ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఏం చేశాడు? క్లోజ్ చేశాడు, వెర్బ్. దేన్ని క్లోజ్ చేశాడు? ది డోర్. ఇది ఆబ్జెక్ట్. ఈ పని యొక్క ఫలితాన్ని ఎవరు చేశారు? ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఫలితం ఎవరు అనుభవించారు? door, డోర్. ఏంటి ఆ పని ఏంటి జరిగింది? క్లోజ్ వెర్బ్. ఇంగ్లీష్లో వస్తే సెంటెన్స్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది: సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్, స్ట్రక్చర్ అంటాం అన్నమాట, సింటాక్స్. అదే తెలుగులో అయితే అవుతుంది: అతడు తలుపును మూసెను. కరెక్టేనా? ఇప్పుడు మీకు తేడా అర్థమైంది ఇంగ్లీష్లోను తెలుగులోను? సబ్జెక్ట్ సెంటెన్స్ ఏ విధంగా మారుతుంది? ఇంగ్లీష్లోను ఎస్విఓ ప్యాటర్న్ ఉంటుంది, తెలుగులో అయితే ఎస్ఓవి, సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బ్. అతడు తలుపును మూసిన. ఇప్పుడు మీకు ప్యాటర్న్ అర్థమైంది కదా. తర్వాత మనం టెన్సెస్. ఇవన్నీ ఏంటంటే మీకు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఉన్నాయి. యాక్టివ్ వాయిస్, యాక్టివ్ టు ప్యాసివ్. తర్వాత డైరెక్ట్ టు ఇండైరెక్ట్. ఓకే, వీటన్ని ఇవి మీరు చదువుకోవాలంటే ఫండమెంటల్స్ ఇవన్నీ మీకు కొద్దిగా తెలిసి ఉండాలి. టెన్సుల గురించి బాగా తెలిసి ఉండాలి. టెన్సులు, తర్వాత పర్సన్స్, తర్వాత కేసెస్, తర్వాత పర్సన్స్, కేసెస్, జెండర్స్. సో ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం. ఎవరు చెప్తారు? రాఘవేంద్ర. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం ఒక్కసారి చెప్పు, నీకు గుర్తుపడితే మనం ఏమేమి చెప్పుకున్నాము? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకున్నాం సార్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వెరీ గుడ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాము. తర్వాత సెంటెన్స్ ప్యాటర్న్స్ గురించి చెప్పుకున్నాము. ఎస్ఓవి, ఎస్ఓవి సెంటెన్స్ ప్యాటర్న్స్ చెప్పుకున్నాము. తర్వాత సబ్జెక్టు, ప్రెడికేటు గురించి చెప్పుకున్నాము. సబ్జెక్టు, ప్రెడికేట్ ఈ రెండు కలిస్తే క్లాజ్ అవుతున్నాయి అనుకున్నాము. సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ కలిస్తే క్లాజ్ అవుతుందని చెప్పుకున్నాము. సరే, తర్వాత మనము జెండర్స్ గురించి చెప్పుకుందాం. ఇవన్నీ మీకు ఫండమెంటల్స్, ఇవన్నీ మీరు చదువుకున్నాయే. ఒక్కసారి మీరు ఈ క్లాస్కి రాబోయే ముందు ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటాం అన్నమాట. జెండర్స్ అంటే ఏంటి? తెలుగులో మనం స్త్రీలింగమా పుంలింగం అనుకుంటాం కదా. లింగ భేదం గురించి తెలియజేసే జెండర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మ్యాస్కులైన్ జెండర్, అదే ఫెమినైన్ జెండర్,
తర్వాత కామన్ జెండర్, న్యూటర్ జెండర్. ఫర్ ఎగ్జాంపుల్ మాస్కులైన్ జెండర్ అంటే పుంలింగం, తెలుగులో పుంలింగం. ఇట్లాగా బాయ్, బాయ్కి ఫెమినిన్ జెండర్ ఏమవుతుంది, గర్ల్ అవుతుంది. మ్యాన్, మ్యాన్ ఇదేమవుతుంది, ఉమెన్. ఇవన్నీ పురుషలింగాలు. కామన్ జెండర్ ఉంటుంది. బేబీ, బేబీ అంటే ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు. తర్వాత ఇంకోటి చెప్పండి మీరు ఎగ్జాంపుల్. చైల్డ్ సార్. చైల్డ్, చైల్డ్ అంటే ఏదైనా కావచ్చు. చైల్డ్ అంటే చిన్న పాప, మగ పాప అయినా కావచ్చు, ఆడపాప అయినా కావచ్చు. అట్లా కామన్. న్యూటర్ జెండర్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ వాల్, చైర్, టేబుల్. వీటికి లింగం అనేవి ఉండదు, స్త్రీలింగం పుల్లింగం అని ఉండదు. ఇట్లాంటి వాటిని మనము న్యూటర్ జెండర్ అంటాం. సో జెండర్స్లో మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, మ్యాస్కులైన్, ఫెమినైన్, కామన్ జెండరు, న్యూటర్ జెండర్ గురించి మనం చెప్పుకున్నాం. దాని తర్వాత జెండర్ అయిపోయాక మనము నెంబర్. నెంబర్ ఏముంది, నెంబర్ ఈజీనేగా మీకు. నెంబర్ ఎన్ని రకాలు, మానస, కే మానస నంబర్ చెప్పగలవా? స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేస్తారు సార్. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ అయిపోయింది, నాకు మీ స్క్రీన్ కనిపించదు. అయిపోయింది. ఓకే, ఒక్క నిమిషం. రాజా స్క్రీన్ షేరింగ్ అయిపోయింది. ఒక్క నిమిషం నేను కాల్ చేస్తాను. స్క్రీన్ షేరింగ్ అంటే ఆగిపోయింది, ఏదో తగిలింది స్క్రీన్ షేరింగ్. ఇప్పుడు వచ్చింది మా స్క్రీన్ షేరింగ్ వచ్చిందా? ఓకే. నంబర్స్ ఎన్ని రకాలని చెప్పగలరా మనీశ్వరు? ఇందాక మనం జెండర్స్ చెప్పుకున్నాము, ఇప్పుడు నెంబర్ గురించి చెప్పగల ఎన్ని రకాలు ఉంటాయి? కొన్ని ఎవరైనా చెప్పగలరా? రోమన్ నెంబర్స్ కాదు, ఆ నెంబర్ కాదు, సింగులర్ ప్లూరల్. సింగులర్ ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సింగులర్, ఐకి ప్లూరల్ ఏంటి? వి. స్క్రీన్ రావట్లేదమ్మా, స్క్రీన్ షేరింగ్ రావట్లేదా? వస్తుంది సార్. ఐ అనేది సింగులర్, ఐకి ప్లూరల్ ఏంటి? వి. అలాగే బాయ్, బాయ్స్. నెంబర్లో రెండే ఉంటాయి, సింగులర్ ప్లూరల్ ఉంటుంది. నెంబర్స్ గురించి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇవి ఇంకా సింగులర్కి ఎస్ పెడితే కొన్ని ప్లూరల్గా మారిపోతాయి, కొన్నిటికి ఈఎస్ పెట్టాలి. బెంచ్ ఉందనుకో, బెంచ్ సింగులర్, ఈఎస్ పెడితే బెంచెస్ అవుతుంది. అంటే ఇప్పుడు నెంబరు సింగులర్కి ఏం పెడితే మనం ప్లూరల్ అవుతుంది. నెంబర్లో రెండే ఉన్నాయి, సింగులర్ ప్లూరల్. ఇవన్నీ ఫండమెంటల్స్. ఇంకా డీప్కి వెళ్తే చాలా ఉంటాయి, కానీ అరే ఇది ఒక్క నిమిషం, రబ్బర్ ఇరేజ్ అవ్వట్లేదే రాజా, ఇది ఇరేజ్ అవ్వట్లేదే. రావట్లేదు.
సరే, మనం నెంబర్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఈ నెంబర్స్ తర్వాత మనం ఒకసారి ఆర్టికల్స్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఆర్టికల్స్ ఏమేంటి? ఏ, యాన్, నెక్స్ట్ ది. ఏ, యాన్ అనేటువంటిది ఇండిఫినిట్ ఆర్టికల్స్. ది అనేది డెఫినిట్ ఆర్టికల్. ఇవి కూడాను మనం సెంటెన్సెస్ రాసేటప్పుడు మనకు ఏదైనా వాక్యం రాయాలన్నా, ఒక లెటర్స్ ఏమైనా రాయాలన్నా కూడా ఇవన్నీ కూడా ముఖ్యం. ఇది ఎప్పుడెప్పుడు వాడతారు, ఏమేంటి వాడతారు అనేది ఈ ఆర్టికల్స్ మనం క్లియర్గా మాట్లాడుకున్నప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్టికల్ అనేది ఎప్పుడు వాడాలి, ఆర్టికల్స్ అనేవి ఎప్పుడు వాడాలి? ఏకవచనానికే వాడతాం, అంటే సింగులర్ నెంబర్ బిఫోర్ వాడతాం అన్నమాట. బిఫోర్ సింగులర్ నౌన్స్ కు వాడతాం. ది అనేది ఎప్పుడు వాడతాము? ఇది కూడా సింగులర్కే వాడతాము, ఇది కూడా సింగులర్ నౌన్స్ కి వాడతాము. కాకపోతే ఈ ఏ యాన్ ఎప్పుడైతే వాడతామో వాటికి కాకుండా మిగతా వాటికి ది వాడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఏకవచనాలకు వాడాలని చెప్పాను కదా, ఇది ఎరేజ్ అవ్వట్లేదు నాన్న. ఏ బాయ్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్. అట్లాగే ఏ ట్రీ. యాన్ ఎప్పుడు వాడతామంటే మనకి తెలుగులో అచ్చు స్వరాలతో ఉచ్చరింపబడే నౌన్స్ ఉంటాయి. ఏకవచనానికే వాడతాం, సింగులర్ నౌన్కే వాడతాం. యాన్ ఎప్పుడు వాడతాము? మనం ఇంగ్లీష్లో చదివేప్పుడు ఆ ఉచ్చారణ ఎట్లా ఉండాలంటే తెలుగులో అచ్చు స్వరాలతో ఉచ్చరింపబడి ఉండాలి. అది ఎలాగంటే ఒక్కసారి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇట్ ఈస్ యాన్ ఔల్. ఈ ఔల్ ఏ ఔల్ ఎందుకు వాడడం? ఏ అనేది తప్పు. ఇక్కడ ఔల్ అనేది మనం ఎట్లా రాస్తున్నాం తెలుగులో? ఔల్. అలాగే ఈగిల్. ఈగిల్ అనేది తెలుగులో అచ్చు స్వరంతో ఉచ్చరింపబడుతుంది. ఇట్లాంటికి ముందు యాన్ పెట్టాలి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇడాల్. ఇది తెలుగులో మనం క్వశ్చన్ వేసుకుంటే తెలుగులో అచ్చు స్వరం ఇది. అండ్ ఇడాల్. దిస్ ఈస్ అండ్ ఇడాల్. దీన్ని మనం ఎట్లా ఉచ్చరిస్తున్నాము? ఇడాల్ అంటే తెలుగులో తెలుగులో ఇది అచ్చు స్వరం కాబట్టి ఈ పదానికి ముందు మనం యాన్ పెట్టాము. అలాగే ఇడియట్. ఈస్ డాష్ ఇడియట్. మణి స్వరూప్ ఇక్కడ ఏం పెడతావు? మణి స్వరూప్ యాన్ పెడతాం సార్. యాన్ పెడతాం. వెరీ గుడ్. యాన్ ఎందుకు పెట్టావు నువ్వు? ఐ అనేది ఓవెల్. ఐ ఓవెలే, కానీ తెలుగులో ఎట్లా చూస్తున్నాం? ఇడియట్. ఈ అనేది తెలుగు వచ్చు. నువ్వు చెప్పి ఓవెల్ కాబట్టి నీకు ఇట్లా పెట్టా అంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ డాష్ యూరోపియన్.
యూ వస్తుంది. Huh? ఎస్ సార్. ఇక్కడ ఏం పెడతాం? ఏ పెడతాం, ఏం పెడతాం? ఏ పెడతాం సార్. ఏ పెడతాం. ఎందుకు పెడతాం? ఇక్కడ ఇంగ్లీష్ ఓయిల్ ఉన్నా కూడా మనం ఉచ్చరింపడం తెలుగు కాన్సనెంట్ ఇది. ఎస్ సార్. యూ తెలుగు కాన్సనెంట్ ఇది కాబట్టి మనం ఇక్కడ ఏ పెడతాం. అయితే ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. అట్లాగే ది అనేది డెఫినెట్ ఆర్టికల్. ఇది సుమారుగా దీన్ని మనం ఒక 20 సందర్భాల్లో మనం సుమారుగా ఒక 20 సందర్భాల్లో మనం ది వాడతాం అన్నమాట. హీ ఈజ్ ఏ బాయ్. ఇది మనం చాలా సింపుల్ గా చెప్పుకున్నాం. అతను ఒక బాలుడు. హీ ఈజ్ ది బాయ్ హూ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ బాయ్ ముందు ది పెట్టాము, ఇక్కడ బాయ్ ముందు ఏ పెట్టాము. అంటే ఇక్కడ ఏం చెప్పాము? మామూలుగా కామన్ గా చెప్పుకున్నాం అతను ఒక బాలుడు అని చెప్పాం. అటువంటి అర్థంలో మనం ఏం చెప్పుకోవాలి? ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ పెడతాం. అలా కాకుండా ఈ బాలుడు గురించి స్పష్టంగా కొంత స్పెసిఫిక్ గా చెప్పుకున్నప్పుడు మాత్రం ది అని పెట్టుకుంటాం. హీ ఈజ్ ది బాయ్ హూ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. ఆ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న అబ్బాయి ఈ అబ్బాయి. అంటే ఇక్కడ మనం స్పెసిఫిక్ గా చెప్పుకున్నాం కనుక అట్లాంటప్పుడు మనము డెఫినెట్ ఆర్టికల్ ది మనం వాడతాం. అలాగే ఇంకెప్పుడెప్పుడు వాడతాము ది అనేది? బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ seas, oceans, mountain ranges, అట్లాగే స్టేట్స్, ఇంకా బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ holy books, superlatives, ఇది మనం ఎట్లా చెప్పుకోవచ్చు? బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ సీస్ అంటున్నాం. అంటే ది బే ఆఫ్ బెంగాల్, ది అరేబియన్ ఓషన్, ఓకే, ది హిమాలయాస్, అలాగే ది బైబిల్, ది ఖురాన్. ఈ విధంగా మనం ది పెట్టుకుంటాం. అలాగే ఇంకా ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు మనము? ఏదైనా ఒకటి ఆ జాతి మొత్తాన్ని సూచిస్తుంది అనుకోండి, ఏదైనా ఒక నౌను ఆ జాతి మొత్తానికి రిప్రజెంటేటివ్ గా మనం వాడే పని అయితే అట్లాంటప్పుడు కూడా మనం ది పెట్టుకుంటాం. విడిగా మనం రాసిన ఒక గులాబీ పువ్వును చూపిస్తే దిస్ ఈజ్ ఏ రోజ్ అంటాం. అట్లాగే అలాగే మనం దీనికి స్పెసిఫిక్ గా మనం జాతి మొత్తానికి మనం కలిపి చెప్పుకోవాలి. ది రోజ్ ఈజ్ బ్యూటీ ఫ్లవర్. అంటే ఒక్క రోజే కాదు, అసలు ఆ గులాబీ పువ్వు జాతి మొత్తాన్ని గురించి మనం చెప్పుకున్నాం, ది రోజ్. అట్లా ఇంకా ఫేమస్ ఎడార్లు ఉంటాయి, అట్లా ది థార్, ది మిసిసిపి రివర్స్, మిసిసిపి రివర్. ఇట్లా రివర్స్ పేర్లకు ముందు, ఎడారి పేర్ల ముందు, హోలీ బుక్స్ పేర్ల ముందు ఇట్లా మనం వాడుకుంటాం. ఇది యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్.
అది అయిన తర్వాత మనము సెంటెన్సెస్ 4 రకాలు. ఒకటి అసర్టివ్ సెంటెన్స్, 2 ఇంపెరిటివ్ సెంటెన్స్, 3 ఇంటరోగేటివ్ సెంటెన్స్, 4 ఎక్స్క్లమేటరీ. అసర్టివ్ సెంటెన్స్ అంటే మనం ఏమనుకున్నాము? సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ ఎ కంప్లీట్ సెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఒక స్పష్టమైన స్టేట్మెంట్ లాగా ఉంటుంది. డెఫినెట్గా ఒక స్టేట్మెంట్ లాగా ఉంటుంది. హీ ఈజ్ ఎ బాయ్, హీ ఈజ్ ఎ గుడ్ బాయ్, దిస్ ఈజ్ ఎ గుడ్ బుక్. స్పష్టంగా అంటే సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇంపెరిటివ్ సెంటెన్స్ లో నీకు సబ్జెక్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సిట్ డౌన్, స్టాండ్ అప్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరన్నట్టు అర్థం. ఈ మాటలు మనం ఎప్పుడు వాడతాము? మన ఎదురుగ్గా ఎవరన్నా ఉంటేనే మనం మాట్లాడతాం. మనలో మనం సిట్ డౌన్, స్టాండ్ అప్ అని చెప్పుకోలేం కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? కార్తికేశ్వర్ నువ్వు చెప్పగలవా? ఇంపెరిటివ్ సెంటెన్స్ లో ఇక్కడ వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, ప్రిపోజిషన్ ఉంది. స్టాండ్ అప్ లో అప్ అంటే పైకి లేమ్మని, స్టాండ్ అంటే ఉంచమని. ఇక్కడ వెర్బ్ ఉంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ లేదు కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నాం. ఎదుటి వ్యక్తి అంటే యూ సిట్ డౌన్, యూ స్టాండ్ అప్ అని అర్థం, అంతే కదా. ఎక్కడో దూరం ఉన్నాడు థర్డ్ పర్సన్, మనం దూరంగా ఉన్నాడు హీ అంటే దూరంగా ఉన్న మనిషి, వాళ్ళ గురించి మనం చెప్పుకోలేం. మన ఎదుటి ఎవరైనా ఉంటేనే సిట్ డౌన్, స్టాండ్ అప్, సైలెన్స్ ప్లీజ్, డోంట్ టాక్, ఇలాంటివన్నీ మనం ఎప్పుడు చెప్పుకుంటాము? ఎదుటి ఎవరైనా ఉండాలి. ఎదుటి మనిషి ఉన్నాడంటే అది ఏ పర్సన్? సెకండ్ పర్సన్ అవుతుంది. కాబట్టి యూ సిట్ డౌన్, యూ స్టాండ్ అప్ అని అంటే ఇక్కడ ఎంప్లాయిడ్ గా ఉంటుంది. సబ్జెక్టు చెప్పకనే చెప్తుంది యూ అని అర్థం. ఇలాంటి వాటిని, ఈ ఆర్డర్స్, ఇలాంటి వాటిని మనము ఇంపెరిటివ్ సెంటెన్స్ అంటాం. సిట్ డౌన్, స్టాండ్ అప్, డోంట్ టాక్, ఇది కూడా సెంటెన్సే, కానీ సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ ఉండకపోయినా కూడా మనకి అర్థమైపోతుంది ఎదుటి మనిషికి చెప్తున్నాడు అనేటువంటిది. కాబట్టి దీన్ని ఇంపెరిటివ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ అంటే, ఇంటరాగేషన్ అంటే ఏంటి? ప్రశ్నలు సంధించి ఆన్సర్స్ రాబట్టుకోవటాన్ని. అక్కడ పేరులోనే ఉంది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇంట్రాగేషన్, క్వశ్చన్స్ చేయడం, ఆన్సర్ రాబట్టు. వాట్ ఈజ్ యువర్ నేమ్? క్వశ్చన్ మాకు కంపల్సరీ ఉండాలి చివర. వై ఆర్ యూ టాకింగ్? వై ఆర్ యూ టాకింగ్? వెన్ డిడ్ యూ వేకప్? ఇక్కడ ఇంట్రాగేటివ్ మార్క్ ఏంటి? వాట్, వై, వెన్. హౌ ఈస్ ది మూవీ? సో ఈ విధంగా క్వశ్చన్ పరంగా ఉన్నటువంటి సెంటెన్స్ ని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పినట్టే ఎక్స్క్లమేటరీ. మనం ఇందాక ఇంటర్జంక్షన్ అనుకున్నాం కదా. ఇంటర్జంక్షన్స్ తో బిగిన్ అయ్యి కంప్లీట్ అయ్యే పదాన్ని, సెంటెన్స్ ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఇట్ ఈస్. Beautiful picture it is. Hooray! We won the game.
ఇట్లా ఉంది. ఈ చివర ఆశ్చర్యార్థకం ఉండాలి కంపల్సరీగా. వీటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. సో ఇప్పుడు మనం సెంటెన్సెస్ లో 4 రకాలు చూసాం. 1 అసెర్టివ్, 2 ఇంపెరిటివ్, 3 ఇంటరాగేటివ్, 4 ఎక్స్క్లమేటరీ. వినబడుతుంది అందరికి? Yes, sir. మరి పిలుస్తుంటే ఎవరికి పాల్గొలే? ఇందాక మీ వాయిస్ కట్ అయిపోయింది సార్. ఇప్పుడు మాట్లాడు హలో సార్. తెలుసమ్మా? కార్తికేశ్వర్, ఇప్పుడు సెంటెన్సెస్ ఇప్పుడు మనం నీకు ఎన్ని రకాలని చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పింది ఒక క్లుప్తంగా చెప్పగలవా? సెంటెన్సెస్ ఎన్ని రకాలు చెప్పాను ఇప్పుడు? ఇంట్రాగేటివ్ వరుసలో చెప్పాను. ఎన్ని మొత్తం ఎన్ని రకాలు చెప్పాను? 4. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్? 4. ఫస్ట్ ఏంటి? సస్పెక్టివ్. అసెర్టివ్. అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఒక స్టేట్మెంట్ లాగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పడానికి సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి. ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఒక స్టేట్మెంట్ లాగా ఉంటుంది చెప్పు. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. అందుట్లో ఏమేమి ఉన్నాయి? సెంటెన్స్ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. అలానే అసెర్టివ్ సెంటెన్స్ అంటాం. రెండో టైప్ ఏంటి? ఇంట్రాగేటివ్. ఇంపెరేటివ్. ఇంపెరేటివ్. ఇంపెరేటివ్ లో ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటి? సెకండ్ సబ్జెక్ట్ ఉండదు సార్ అందులో. వెరీ గుడ్. సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ ఉండకుండా మనకి సబ్జెక్ట్ ఏమన్నట్టు లెక్క? ఏ పర్సన్ ఉన్నట్టు లెక్క? వెరీ గుడ్. సెకండ్ పర్సన్ అంటే ఎదురు ఒక మనిషి ఉన్నాడు కాబట్టి మనం ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు, ఒక రిక్వెస్ట్ చేసినట్టు ఎదుటి మనిషి మాట్లాడుతుంటుంది. సో వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, లేదా ప్రిపోజిషన్ ఉంటుంది. దాన్ని ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పు దానికి ఇంపెరేటివ్ సెంటెన్స్ కి. సిట్ డౌన్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ మూడో సెంటెన్స్ ఏంటి? మూడో టైప్ ది ఇంట్రాగేటివ్. క్వశ్చన్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్ చూస్తేనే మనం గుర్తుపట్టచ్చు. ఎట్లా గుర్తుపట్టచ్చు? క్వశ్చన్ మార్క్. చివర క్వశ్చన్ మార్క్. వెరీ గుడ్. ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ చెప్పు నువ్వు. వాట్ ఈస్ యువర్ నేమ్. వెరీ గుడ్. నెక్స్ట్ 4వ టైప్ ఏంటి చెప్పండి? ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ. దాన్ని కూడా చూడంగా గుర్తుపట్టచ్చు. మనం ఎలా గుర్తుపట్టచ్చు? ఇంటర్జెక్షన్. చివర ఆశ్చర్యార్థకం ఉంటుంది. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఒక గుర్తు, ఒక గీత ఉండి ఒక చుక్క ఉంటుంది. అర్థమైందా? అంటే మనం ఏదైనా ఒక ఆశ్చర్యానికి కానీ, ఒక షాక్ కానీ, ఒక అద్భుతాన్ని చూసినప్పుడు కానీ మన ప్రమేయం లేకుండా వచ్చే మాటల సమూహాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. అనుకోని ఊహించని దాన్ని మనం చవి చూసినప్పుడు, దాన్ని మనం ఫేస్ చేసినప్పుడు
వచ్చేటువంటి దీన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం. సరేనా? ఇది సార్ క్లుప్తంగా మీకు ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ ఇవన్నీ చదివారా మీరు? చెప్పారా మీకు? ఇంటర్మీడియట్ ఇవన్నీ మీరు విన్నారా అసలు ఎప్పుడన్నా? ఆకాష్ Yes, sir. గ్రామర్ క్లాస్ ఉండేయా? సో ఇవన్నీ వీటి గురించి అన్ని కొంచెం క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే మనకి రాబోయే క్లాసులు ఈజీగా ఉంటాయి అన్నమాట. కొంచెం వాట్ ఈస్ టైమ్ 6:09 అయింది. ఓకే, ఇవాళ క్లాస్ మీకు యావరేజ్గా అర్థమైందా బాబు? వినిపిస్తుంది లేదా? Yes, sir. హలో, ఎస్ సార్ క్లుప్తంగా ఓపెన్ చేయండి. మీరు ఇది రేపు ఏం చేస్తారంటే, మీరు ఇవాళ ఏం నేర్చుకున్నారనేది ఎవరిపాటికి వాళ్ళు ఒక చిన్న పేపర్ మీద రాసుకోండి. రేపు క్లాస్కి వచ్చేటప్పుడు అడుగుతాను. అర్థమైందా? ఓకే, గుడ్ డే, థ్యాంక్ యూ. 6:15 కి అకౌంట్స్ క్లాస్ సుమన్ సార్ లైవ్ క్లాస్ డౌట్ సెషన్ 6:15 కి లాగిన్ అవ్వండి. Yes. ఇదే మీటింగ్ ఐడి 6:15 కి లాగిన్ అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. మీరు మాత్రం రేపు వచ్చేప్పుడు ఏం చేయాలి? ఇవాళ మీరు నేర్చుకుంది, మీరు ఏమేమి తెలుసుకున్నారో క్లుప్తంగా